నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 3వ తేదీ నుండి జిల్లాలో కంది విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై పవన్ కళ్యాణ్ విమర్శలను ఖండించిన బీజేపీ నేత దారా సాంబయ్య. కాపులను వెంటనే బీసీలలో చేర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చాలంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహించిన కాపు జాయింట్ యాక్షన్ కమిటీ. జిల్లాలో కంది విక్రయాలను ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ తెలియజేశారు. కేంద్రాల వద్ద దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 24 కేంద్రాలలో కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రాల వద్ద నిఘా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తేమ శాతాలను కొలిచే యంత్రాలను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. కంది నిల్వలకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలన్నారు. మార్క్ఫెడ్ మేనేజర్ తాయారమ్మ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ, పౌర సరఫరాల సంస్థ డివిజనల్ మేనేజర్ వెంకటరమణ, వెలుగు డిపిఎం డేవిడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒంగోలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కోడూరి కిషోర్ను నియమిస్తూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. బాలినేని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దామరాజుగడ్డ క్రాంతికుమార్ నగర కమిటీని బాలినేనికి పరిచయం చేశారు. ప్రధాన కార్యదర్శిగా చిట్టాల కార్తీక్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్, ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, మహిళా విభాగం కన్వీనర్ గంగాడ సుజాత, యువజన విభాగం జిల్లా కన్వీనర్ గంటా రామానాయుడు, నత్తల భీమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. టౌన్ వాణిజ్య విభాగం ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతో నన్ను ఎంపిక చేశారు. మరియు క్రాంతికుమార్ గారు నియమించారు. వైవి సుబ్బారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాకు పదవి లభించింది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాణిజ్య విభాగంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే టౌన్ తరఫున నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. భీమేష్ గారికి, ప్రసాద్ గారికి మా రానున్న రోజుల్లో నగరంలో అభివృద్ధి పనులకు గాను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం టౌన్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దామరాజ్ క్రాంతికుమార్ గారికి, నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ గారికి, అలానే మా ప్రెసిడెంట్ వాణిజ్య విభాగం కిషోర్ గారికి, అందరికీ నన్ను దీనికి ఎంపిక చేయడానికి సహాయపడ్డ అందరికీ చాలా థ్యాంక్స్. జిల్లాలోని బీఈడీ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పి ప్రభాకర్, టి సింగరకొండ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శలు చేయటం తగదని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దారా సాంబయ్య అన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలను గ్రహించి వ్యాఖ్యలు చేయాలని ఈ సందర్భంగా దారా సాంబయ్య సూచించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చొరవ వల్లే రాష్ట్రానికి అధికంగా నిధులు వస్తున్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు గ్రహించకుండా వెంకయ్య నాయుడుపై నిందలు వేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ తమకు మంచి మిత్రుడని, ఆయనకు అన్ని పరిస్థితులపై అవగాహన ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నగర కమిటీ అధ్యక్షులు మలిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పి వాసుదేవరెడ్డి, నగర ఉపాధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్, తాటి రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి భగత్ వినోద్, కార్యదర్శి దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. తేడాపాడాలకు సంబంధించి వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆకస్మికంగా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తేవటానికి ఈ జల్లికట్టు ఉద్యమం ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. ఒకటి మనం చెప్పుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అసలు వెంకయ్య నాయుడు గారే ప్రత్యేక హోదా. అలా ప్రత్యేక హోదా ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి ఎన్ని విద్యా సంస్థలు తీసుకొచ్చారు, ఆర్థికంగా ప్రత్యేక హోదాలో ఉండే వనరులన్నీ కూడాను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కల్పించారు. మంత్రులందరినీ కూడా ఒక చోటకి పిలిపించి ఈ రాష్ట్రానికి ఏ రంగాల్లో ఏ అంశాలు ఏ సంస్థలు పెడితే ఎంత లబ్ధి చేకూరుతుంది, ప్రజలు ఎంతవరకు బాగుపడతారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు మెరుగుపడుతుంది అని మంత్రులతోటి ఉన్నతాధికారులతోటి అందరితో కూడా చర్చించి ఈ రాష్ట్రానికి కావాల్సినవి అన్నీ కూడాను ఒక కొత్త రాష్ట్రంలో మనకేదో నిమ్స్ లాంటి హాస్పిటల్ లేదని, బిహెచ్ఈఎల్, బిఈఎల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, లేకుంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇలాంటి జాతీయ నగర కార్యాలయంలో ప్రెస్ మీట్ని శ్రీ దారా సాంబయ్య గారి నేతృత్వంలో కొనసాగుతుంది. అజెండా ఏంటంటే మన దేశంలో ఎస్సీల మీద మరియు ప్రత్యేక హోదా మీద తదితర అంశాల మీద క్షుణ్ణంగా వారిని తెలిపేందుకు జరుగుతున్న ప్రతిపక్షాల యొక్క హడావిడి వాటన్నిటి మీద కూడా వాళ్ళు ప్రసంగిస్తారు. మొదటగా పెద్దలు పూజలు శ్రీ అంటే ఏ వర్గాల్లో అయితే భారతీయ జనతా పార్టీ నిలబడిందో అలాంటి వర్గాల్లో ముందుకెళ్ళడం కోసం వాళ్ళందరినీ కూడా మన ఆశయాలకి దగ్గరగా మలుచుకోవడంలో ఈ యొక్క అంబేద్కర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి జాతీయ ఉపాధ్యక్షుడిగా మన సాంబయ్య గారు నియమించబడడం అనేది మన జిల్లాకి మన రాష్ట్రానికి అందరూ కూడా చాలా సంతోషాలు. ఎంబీబీఎస్ విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే నెక్స్ట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని కోరుతూ రిమ్స్లోని మెడికల్ కాలేజీ విద్యార్థులు రిమ్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన జరిపి తమ నిరసన తెలియజేశారు. వీరికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన మద్దతు పలికింది. వైద్య విధాన మండలి నియమావళి ప్రకారం ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన అనంతరం హౌస్ సర్జన్ పూర్తి చేసి అనుభవం గడించి వైద్య సేవలు అందించాల్సిన తమకు కొత్తగా నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టి అనర్హులుగా ప్రకటించే కొత్త పద్ధతిని కేంద్ర వైద్య విధాన మండలి విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా డాక్టర్ ఆలూరి భాస్కర్రావు, డాక్టర్ నల్లూరి రాఘవరావు, డాక్టర్ జయశేఖర్లు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు రాహుల్, రాథోడ్ తదితరులు ప్రదర్శనకు నాయకత్వం వహించారు. హెల్త్ మినిస్టర్ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయని ఒక నేషనల్ వైద్యుడు టెస్ట్ నెస్ట్ అని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని ఒకటి కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అది అంత అవసరం ఏం లేదు. దానివల్ల స్టూడెంట్స్కి స్ట్రెయినే కానీ దాన్ని క్వాలిఫైయింగ్ అవటానికి అంత అవసరం లేదు. మెడికల్ కాలేజీలో 5.5 సంవత్సరం కష్టపడి చదివి హౌస్ సర్జన్సీలో నేర్చుకొని
మన ఇండియన్ స్టాండర్డ్స్ సరిగ్గా లేవు అని అనిపించేటట్టుగా వీళ్ళ కొత్తగా టెస్ట్ ఒకటి పెడతా ఉన్నారు. అది ఒక మల్టీపర్పస్ టెస్ట్ అని చెప్తున్నారు. ఉద్యోగాలు చేయడానికైనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోవడానికైనా, ఏదన్నా జాబ్ చేయడానికైనా అది క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగా పెడతా ఉన్నారు. అది అంత అవసరం ఏం లేదు. దీనికి బదులు వాళ్ళు సరిగ్గా ఆలోచించి మెడికల్ కాలేజీలో సరైన ఫ్యాకల్టీస్ని పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అదేవిధంగా సర్వీసులోకి రావట్లేదని డాక్టర్స్ని ఇప్పటికే 4.5 years చదివి ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి ఆ తర్వాత 1 year హౌస్ సర్జన్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే వాట్ ఆర్ వి గోయింగ్ టు అచీవ్? అసలు ఆ 1 yearలో మేము క్లినికల్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, క్లినికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ నేర్చుకోవాలి. అటు కాన్సన్ట్రేట్ చేయాలో అర్థం కాదు, లేకపోతే మేము ఎగ్జామ్ రాయాలి అని చెప్పి బుక్స్ చుట్టూ తిరగాలో అర్థం కాదు. సో ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్, వైవా అని ఎవ్రీ స్టేజ్లో బాగా క్వాలిఫై చేసిన తర్వాతే నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ చేస్తారు. సో ఇన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఇయర్లో 90 సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్స్ అంటే అఫ్కోర్స్ పీజీ ప్రిపేర్ అవుతాం, కానీ ఒకవేళ అది మిస్ అయితే వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్. అంటే వేరే జాబ్స్ చేసుకోవడమో లేదంటే సర్వీస్ ప్రాక్టీస్ చేసుకోవడమో ఉంటుంది. కానీ అసలు డిగ్రీనే రాలేదంటే ఇంకా మాకు వేరే ఆప్షనే ఉండదు. మా లైఫ్ వేస్ట్ అన్నట్టే కదా. 5.5 years కష్టపడి చదువుతాము, అసలు రావడానికి ముందు కష్టపడతాము, ఇంకా లైఫ్ అంతా ఇలా చదువుకుంటూ ఉండలేము కదా. సో అది మాకైతే ఎగ్జిట్ ఎగ్జామ్ వద్దు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంకా మాకు అసలు డిగ్రీనే ఇవ్వరు, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇవ్వరు. మెయిన్ ఎగ్జామ్స్ కాకుండా ఇది అడిషనల్ ఎగ్జామ్ డైలీ అంటే ఎవ్రీ ఇయర్ రాసే ఫైనల్ ఎగ్జామ్ కాకుండా మళ్ళీ హౌస్. మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది రిలీజ్ చెప్పారండి, ఎగ్జిట్ ఎగ్జామ్ అని 2012 బ్యాచ్ నుండి. మరి దీనికి వ్యతిరేకంగా ఇవాళ మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం. మెయిన్ రిగార్డింగ్ అంటే మా మెయిన్ మోటో ఏంటంటే మా ఎగ్జిట్ ఎగ్జామ్ వద్దండి. ఎందుకంటే మేము నేర్చుకునేదే హౌజీలో మాకు హ్యాండ్స్ ఫ్రీ ఉంటుందండి. ఎగ్జిట్ ఎగ్జామ్ కనుక పెడితే మేము ప్రాక్టికల్గా అంటే పేషెంట్ల దగ్గర నేర్చుకునేది చాలా తక్కువ, ఇంకా మాకు టెన్షన్ పెరిగిపోద్ది. అంటే మాకు ఇప్పుడు ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంది, దానికి థియరీ బేస్డ్ ఎక్కువ ప్రిపేర్ అవ్వడం అనేది ఉంటుంది. సో మాకు ప్రాక్టికల్గా పేషెంట్తో ర్యాపో అనేది పోద్ది, మళ్ళీ మేము ప్రాక్టికల్గా నేర్చుకునేది పోద్ది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మాకు ఏమైనా ఒకవేళ ఎగ్జామినేషన్స్ పెట్టదలుచుకోవాల్సి వస్తే మాకు ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాంట్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి. అంతే తప్పితే ఒకసారి ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ దాకా ఎగ్జిట్ ఎగ్జామ్ పెట్టదనేది అది అసలు మంచి ఆలోచనలే కాదు. అది ఏమైనా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎగ్జామ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో, థర్డ్ ఇయరో, ఫైనల్ ఇయరో యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది మాకు, అప్పుడు దాని తగ్గట్టు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోండి. అంతే తప్పితే మా ఎగ్జిట్ అంటే 2-3 సబ్జెక్ట్స్ ఒకసారి పెడతారు, ఇంకో సబ్జెక్ట్ ఇంకోసారి పెడతారు. మన ఏపీలో జరిగేది ఏంటంటే ఆల్ ఇండియా ఇంటిగ్రేటెడ్గా పెడతారు ఒకేసారి ఎగ్జామ్. అంటే 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఒకేసారి పెడతారు. సో మాకంటే ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, మాకంటే ఎగ్జిట్ ఎగ్జామ్ అవసరం లేదు. పైగా ఇంకో విషయం మెయిన్ ఏంటంటే హౌస్ సర్జన్సీ. మేము థియరిటిగా ఫస్ట్ 4 years చదివే థియరిటికల్గానే, మేము ప్రాక్టికల్గా అప్లై చేసే ఒకే ఒక ప్లాట్ఫామ్ మాకు ఉండేది హౌస్ సర్జన్సీ. మేము పేషెంట్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ట్రీట్ చేయాలి తెలిసేదే మాకు హౌస్ సర్జన్సీ. ఆ టైంలో కూడా మాకు ఎగ్జామ్స్ పెట్టి ఇలాంటివి టెన్షన్స్ పెడితే మేము థియరిటికల్ ప్రిపేర్ అవుతుంది, అప్పుడు కూడా ప్రాక్టికల్స్ మేము వెళ్ళలేము. ఏ స్టూడెంట్ అయినా స్కోరే చేయాలని చూస్తాడు తప్ప వెనకబడిపోయి సర్లే నేను నేర్చుకుని అప్పుడు అడుగు వేయలేడు. మాకు ముందే హౌస్ సర్జన్సీని మాకు సరిగ్గా నేర్చుకుని అవ్వాలి. ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ పెడితే కనుక ప్రతి డాక్టర్ సరిగ్గా నేర్చుకోలేడు. మాకు ఎగ్జిట్ ఎగ్జామ్ వద్దు. నితిన్ అండి, మోరవడం ఏదైనా హోప్, ఏదైనా మార్పు జరిగితే ఫ్యూచర్ అని హోప్ వచ్చి ఉండాలి. నగరంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో శ్రీ సరస్వతి మాత జన్మదినం సందర్భంగా చిన్నారులకు ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమ, ప్రసాదం, పలక, బలపాలను అందజేశారు. ప్రధానాచార్యులు కొండపల్లి రాజ్యలక్ష్మి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకోండి, కళ్ళు తుడుచుకోండి, మళ్ళీ నీళ్ళు తీసుకోండి, కన్నయ్యోర్మే శ్రోతమస్తు, చెవులు తుడుచుకోండి, మళ్ళీ నీళ్ళు తీసుకోండి. ఓం బాహుర్మే బలమస్తు, భుజాలు తుడుచుకోండి, మళ్ళీ నీళ్ళు తీసుకోండి. ఓం భూర్వోర్మే పూజేస్తూ కాళ్ళు చూసుకోండి, కాళ్ళు కట్టి పూజ చేస్తుంటే సంకల్పం చేసుకొని మా ఇంట్లో కూడా యజ్ఞం చేయండి అని తీసుకెళ్ళండి. మీ ఇంటికి తీసుకెళ్ళడం మళ్ళీ మా ఇంట్లో ऋग्वेदो अथयजुर्वेदः सामाश्रिताः ताः शिवः स्वयं त्वमेवासि त्वे देवा सपैतृकाः स्वयतिष्ठन्ति सर्वेपि यथा सान्निध्यं कुरु मे देवा. మీ రెండు చేతులు కూడా కలిసి మీద కొద్దిగా ఎత్తుగా పెట్టండి.
జిల్లాలో ప్రజా సాధికార సర్వేలో పనిచేసిన గ్రామ రెవెన్యూ అధికారులకు రెమ్యునరేషన్ చెల్లించేందుకు చొరవ చూపిన అధికారులకు ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి రాము వైపి రంగయ్య ఒక ప్రకటనలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వార్తలకు తిరిగి స్వాగతం. కాపులను వెంటనే బీసీల్లో చేర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసు మార్చాలంటూ కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఆయా దేవుళ్లకు వినతి పత్రాలను సమర్పించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ వద్ద గల గణేశుని ఆలయంలో ప్రత్యేక పూజలు, జేఎంబీ చర్చిలో ప్రార్థనలు, అన్నవరప్పాడులో గల మసీదులో నమాజ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. అందుకోసం శాంతియుతంగా తాము చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం భగ్నం చేస్తోందన్నారు. అంతే తప్ప హామీల అమలుకు చొరవ చూపడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు కొక్కిర్యాల సంజీవకుమార్, శెట్టి సుబ్రహ్మణ్యం, దూడల వేణుమాధవరావు, జేవి ప్రసాద్, చిక్కాల రామారావు, కె మాల్యాద్రి, డివిడి వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. संजीव कुमार नाम धैर्या धर्मपत्नी जया नाम धैर्या सुपुत्रस्या सह कुटुंबानां कल्पनेनि गोत्रोद्भवस्य सुब्रह्मण्यो नाम धैर्या धर्मवती पद्मा. ముద్రగడ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తునిలో కాపు ఐక్య గర్జన పెట్టి ఈ రోజుకు సంవత్సరమైన సందర్భంగా అన్ని దేవాలయాల్లో మసీదులో పూజలు చేసి మత పెద్దల చేత పూజలు చేయించి కాపులు చంద్రబాబు నాయుడు గారి మనసు మారాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముద్రగడ గారి నాయకత్వంలో జిల్లా కాపు జేఏసీ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి కాపులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, చంద్రబాబు గారి మనసు మారాలని కోరుకుంటూ ఈ దేవాలయాల్లో పూజలు చేయడం ఈరోజు కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా వెంటనే చంద్రబాబు గారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరుకుంటూ కొత్తపట్నం మండలం అల్లూరులో దివ్యాంగులకు ఇచ్చిన నివేశన స్థలాలకు పొజిషన్ చూపించాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆనాల సురేష్ మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో 424 మంది దివ్యాంగులకు సర్వే నెంబర్ 2275లో నివేశన స్థలాలు ఇచ్చారని, ఏళ్లు గడుస్తున్నా వాటికి సంబంధించిన పొజిషన్ చూపించలేదని అన్నారు. తాము రోడ్డెక్కిన ప్రతిసారి కంటి తుడుపు చర్యల్లో భాగంగా హామీలైతే ఇస్తున్నారన్నారు. ఆచరణలో మాత్రం చూపించడం లేదని వారు ఆరోపించారు. దాదాపు 2 గంటల పాటు 2 గేట్లు మూసివేసి బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్డీఓ కమ శ్రీనివాసరావు వచ్చి హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. పలువురు సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికలాంగులకు స్థలాలు ఇవ్వడానికి లేదని చెప్పని వికలాంగుల మభ్య ఎటువంటి అంతగట్టి ఇవాళ వరకు వాటిని రావట్లేదు. వికలాంగుల సోదరులకు ఇక్కడికి వచ్చి చెప్పాలని ఇవాళ ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము గతంలో 2008లో 424 మంది వికలాంగులకి కొత్తపట్నం మండలం చింతల గ్రామంలో అప్పుడు పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించడం జరిగింది. తర్వాత లేఅవుట్ మార్చి మళ్ళీ పొజిషన్ చూపించడం జరిగింది. ఈ రోజుకి మాకు కొత్త పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు అడిగితే ఒక తహసీల్దార్ గారేమో మీ పట్టాలు అసలు లిస్టులో లేవన్నారు. వాళ్ళు ఇచ్చిన పేపరే. ఆర్డీఓ గారు మాకు పట్టాలు ఉన్నాయి, మేము అర్హులను ఇచ్చిన లెటర్ ఇది. మళ్ళీ వాళ్ళ తహసీల్దార్ గారే మా పట్టాలు లేవంటున్నారు. ఏంటి పరిస్థితి? పోతే ఇంకొక ఆర్డీఓ గారు గుప్తా గారు మీ పట్టాల జోలికి మేము రామని ఇచ్చిన లెటరు. కాంతిలాల్ దండే గారు స్వయాన ఆయన చేతులతోటి వీళ్ళకి పట్టాలు ఇచ్చాము, వీళ్ళ పట్టాల మట్టి దోలమని ఇచ్చిన లెటరు. ఇన్ని లెటర్లు పెట్టుకొని మమ్మల్ని రోజు రోజుకి ఏదో ఒక సాగుతోటి దాదాపుగా
సుమారు సంవత్సరం నుంచి ఇది 3వ 4వ మేము రోడ్డు ఎక్కడం. సుమారు సంవత్సరం నుంచి మమ్మల్ని ఎన్నిసార్లు తిప్పారో వాళ్ళకన్నా గుర్తుందో లేదో కానీ మా పరిస్థితి చాలా అధ్వానంగా, తిరగడం కూడా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు ఎక్కామంటే ఇంతమంది. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 3వ తేదీ నుండి జిల్లాలో కంది విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై పవన్ కళ్యాణ్ విమర్శలను ఖండించిన బీజేపీ నేత దారా సాంబయ్య. కాపులను వెంటనే బీసీలలో చేర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చాలంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహించిన కాపు జాయింట్ యాక్షన్ కమిటీ. సత్య న్యూస్లో నేటి మాట. విజ్ఞానం సంపాదించాలంటే విద్య అవసరం. తెలివితేటలు పెంచుకోవాలంటే పరిశీలన అవసరం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.